ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో చదువుకుందామా? బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా 55వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే ఓపెన్ చేసి నాతో పాటు కలిసి వాక్యాన్ని చదవండి. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు అని దేవుడు ఇది నన్ను వాగ్దానం చేస్తున్నాడండి కదండి. దేవుడు అంట ఆయన నోటి నుండి వచ్చిన మాట ఆయన యొద్దకు మరలగా నిష్ఫలముగా అంట అది ఖచ్చితంగా కార్యాన్ని జరిగించేదిగా ఉందంట. ఇప్పుడు ఆయన ఏదైనా మాట ఇచ్చాడనుకోండి, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మనం తొందరపడితేనో, మనం కంగారు పడితేనో, మనం టెన్షన్ పడితేనో చేయడు. కానీ ఆయన సమయమందు, తగిన కాలమందు ఆయన కార్యము జరిగించే దేవుడై ఉన్నాడు కదండి. వర్షం ఎప్పుడు వస్తుందో మనకి తెలుసా? తెలియదు కదండి. అలాగే వర్షము వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వర్షము పైన ఆకాశానికి తిరిగి వెళ్ళదు కదా. అలాగే దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట అది మళ్ళీ ఆయన యొద్దకు తిరిగి మరలా ఆయన యొద్దకు వెళ్ళకుండా అది ఖచ్చితంగా భూమి మీద ఎవరికైతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడో, ఎవరికైతే మాట ఇచ్చాడో వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం జరిగించేవాడై ఉన్నాడు కదండి. అది ఎలా అంటే భుజించువానికి ఆహారము, విత్తువానికి విత్తనము కలిగడానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మనకి దేవుడు ఆజ్ఞాపిస్తేనే కదా మన జీవితంలో కార్యం జరిగేది. అలాగే ఆయన నోటు నుండి వచ్చే వచనము కూడా అలాగే కార్యము జరిగిస్తుందంట. నిష్ఫలముగా అది మళ్ళీ తిరిగి ఆయన యొద్దకు వెళ్ళకుండా, ఆయన యొద్దకు మరలక దేవుడు కార్యాన్ని జరిగించేవాడే ఉన్నాడు. ఆయన పంపిన కార్యమంట సఫలము చేయనంట. అనుకూలమైన దానిని దేవుడు నెరవేర్చేవాడే ఉన్నాడు. మీ జీవితంలో దేవుడు మీకు ఏదైనా మాట ఇచ్చాడా, దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని, ఆ మాటను నెరవేర్చే దేవుడే ఉన్నాడు కదండి. నా జీవితంలో నాకు దేవుడు ఏమైనా ప్రామిస్ చేస్తే నా జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించేవాడే ఉన్నాడు. ఈ దినాన మీ జీవితంలో మీకు ఇచ్చిన ప్రామిస్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన మాటను బట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచు ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. మనము సంతోషంగా బయలు వెళ్తామంట. ఎందుకంటే దేవుడు కార్యం జరిగించినప్పుడు ఎంత సంతోషం అండి, ఎంత సమాధానం. దేవుడు మన పట్ల కార్యం చేశాడు, నా పట్ల కార్యం చేశాడని మనము దేవుని మహిమపరుస్తూ సాక్షిగా మనం ఉంటాం కదండి. అలాగే దేవుడు మన జీవితంలో ఈ దినాన్ని కూడా ఆయన పంపిన కార్యం అంట సఫలం చేస్తాడంట. ఈరోజు మీ జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో అది మీ జీవితంలో సఫలం చేయబోతున్నాడంట. మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, మీ అప్పుల విషయంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏ విషయంలో అయినా దేవుడు మీ కార్యాన్ని సఫలము చేయబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషంగా బయలు వెళ్ళడానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కదండి. ఈ వాగ్దానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మీరు ఎంతమంది సంతోషిస్తున్నారు? ప్రభువుని ఎంతమంది స్తుతిస్తున్నారు? ఎంతమంది ప్రభువుని గణపరుస్తున్నారు నాకు తెలియదు. కానీ నేనైతే నా దేవుడైన ప్రభు వాగ్దానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఈరోజు ఈ వాగ్దానం బట్టి ప్రభుని మనము స్తుతిస్తాం, గణపరుస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, మీరిచ్చిన మీ నోటి మాట అది నిష్ఫలముగా నీ వద్దకు మరలక అది ఖచ్చితంగా భూమి మీద అది జరిగించే దేవుడైనా ప్రభా. దేవా, విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము ఇచ్చే దేవుడైనా మా జీవితంలో ఖచ్చితంగా కార్యము జరిగించే దేవుడైనావని నమ్ముచున్నాం తండ్రి. అనుకూలమైన దానిని నీ సమయమందు జరిగిస్తామని నమ్ముచున్నాను తండ్రి. మా జీవితంలో, నా జీవితంలో, మా అందరి జీవితంలో మీరు కార్యం జరిగిస్తారని నమ్ముచున్నాను తండ్రి. మేము అవిశ్వాసంగా లేకుండా విశ్వాసముతో ప్రభా వాగ్దానాలన్నీ పట్టుకుని ప్రభా నమ్మకంతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఇంకా ప్రభా ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడలో ప్రభా మీరు అనుకూలమైన కార్యం జరిగించండి. వారిని నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. వారి ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో,
విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక ఇబ్బందుల అప్పుల విషయంలో నీ కార్యము సఫలపరచండి ప్రభా. అనుకూలమైన కార్యము జరిగించండి ప్రభా. అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం జరిగించమని యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు ఈరోజు మీ జీవితంలో ఈ కార్యము, ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.